శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల వాళ్ళు ఈరోజు ఏ మంత్రం చదువుకుంటే అద్భుత విజయాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం పూర్తిగా స్కిప్ కాకుండా చూడండి. ఆగస్టు 31 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి ఉంది. పుష్యమి నక్షత్రం రాత్రి 7:39 వరకు ఉంది. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది. శనివారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే మిత్రయోగం ఉంటుంది. దీనివల్ల మిత్రలాభం కలుగుతుంది. అంటే రాత్రి 7:39 లోపు 12 రాసుల వాళ్ళు ప్రయాణాలు చేసిన, పని మీద బయటకు వెళ్ళినా స్నేహితుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకుంటారు. అలాగే రాత్రి 7:39 తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది. శనివారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే మానసయోగం ఉంటుంది. ఈ మానసయోగం కార్యలాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే రాత్రి 7:39 తర్వాత పని మీద బయటికి వెళ్ళినా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. అంటే రెండు యోగాలు బాగున్నాయి, మిత్రయోగం, మానసయోగం. ఈ రెండు కూడా చాలా మంచి యోగాలు కాబట్టి 12 రాసుల వాళ్ళు ఏ పని మీద బయటికి వెళ్ళినా విజయం తథ్యం. ప్రయాణాల్లో కూడా మంచి లాభాలు వస్తాయి. అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి పుష్యమి నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు మాత్రం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే ఇబ్బంది వస్తుంది. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు చక్కటి సత్ఫలితాలను ఇస్తాయి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పుష్యమి నక్షత్రం అనేటటువంటిది రాత్రి 7:39 వరకు ఉంది. ఈ పుష్యమి నక్షత్రం ఉన్న సమయంలో కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవడానికి అనుకూలం. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి పుష్యమి నక్షత్రం మంచిది. అలాగే ఆపరేషన్లు చేయించుకోవటానికి పుష్యమి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా పుష్యమి నక్షత్రం మంచిది. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా పుష్యమి నక్షత్రం మంచిది. ఎవరైనా ఉద్యోగంలో మొదటిసారి చేరాలనుకుంటే శనివారం అయినప్పటికీ పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి చేరవచ్చు. అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవటానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలం. ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా వాహనాలు నడపడానికి కూడా నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి రాత్రి 7:39 లోపు పుష్యమి నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే రాత్రి 7:39 తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది. ఈ ఆశ్లేష నక్షత్రం వచ్చిన సమయంలో ఇటుక బట్టీలకు నిప్పు అంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు చేసుకోవచ్చు. అలాగే వినోద కార్యక్రమాలకు వెళ్ళటానికి ఆశ్లేష నక్షత్రం మంచిది. అదేవిధంగా ఎదుటి వాళ్ళతో గొడవపడి విజయం సాధించడానికి ఆశ్లేష మంచిది. అంటే మీ వైపు న్యాయం ఉంటే రాత్రి 7:39 తర్వాత ఆశ్లేష ఉన్నప్పుడు గొడవపడైనా సరే విజయం సాధించవచ్చు. అలాగే సర్జరీలు చేయించుకోవటానికి ఆశ్లేష మంచిది. ఒక్కొక్కసారి కొన్ని పనులు మాయోపాయంతో చేయాల్సి వస్తుంది, కపటంతో చేయాల్సి వస్తుంది, లౌక్యంతో చేయాల్సి వస్తుంది. అలా మాయోపాయంతో కానీ, కపటంతో కానీ, లౌక్యంతో కానీ మీరు చేయాలనుకున్న అన్ని పనులకు పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది. అదేవిధంగా గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్లకు కూడా పుష్యమి నక్షత్రం మంచిది. అంటే ఆన్లైన్ ట్రేడింగ్, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, బిట్కాయిన్, ఇలా గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి లాభాలు పొందడానికి కూడా పుష్యమి మంచిది. అలాగే మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి కూడా పుష్యమి మంచిది. ఇవన్నీ కూడా పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడు, అంటే ప్రధానంగా రాత్రి 7:39 వరకు ఈ పనులన్నీ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా రాత్రి 7:39 తర్వాత ఆశ్లేష నక్షత్ర బలాన్ని బట్టి చేసుకోవచ్చు. ఇలా నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణిస్తారు. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అయాచిత ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మీరు ఎలాంటి ప్రయత్నం చేయకుండానే ఏదో ఒక విధంగా మీకు ధనం కలిసి వచ్చేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీకు అనుకోకుండా ధనం కలిసి రావడం ద్వారా ఆనందాన్ని పొందే యోగం వృషభ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా మంచి అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ చక్కటి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా డబ్బు అనేటటువంటిది శుభకార్యక్రమ నిమిత్తమై ఖర్చు చేసేటటువంటి అవకాశాలు మిథున రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఇతరులకు ఉపకారం చేసేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎదుటి వాళ్ళకి సహాయం చేయటం ద్వారా మానసికంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే ఏ పని ప్రారంభించినా కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు సంఘంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. మీకు ఉన్నటువంటి రంగంలో జీవితంలో అత్యున్నత స్థాయిలో అభివృద్ధిని సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలు మీకు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సుఖము, శాంతి, సంతోషము కలుగుతాయి. అలాగే మంచి ఆలోచనలు చేస్తారు. కన్యారాశి వాళ్ళు మంచి ఆలోచనలతో ఈరోజు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ జీవితం బాగుంటుంది, మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా బంధువుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అలాగే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఏ పని ప్రారంభించినా సరే ఆ పని తులారాశి వాళ్ళు ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొద్దిగా ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ అంతిమంగా ఆ పనిని చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అదేవిధంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి సానుకూల ఫలితాలు అందిపుచ్చుకునే యోగం కూడా కనిపిస్తోంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావన వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరం. అలాగే మనోచాంచల్యం ఉంటుంది. అంటే మనస్సు అనేది చంచలంగా ఉంటుంది. చంచలమైన మనస్సును అదుపులో ఉంచుకోవటం, నియంత్రణలో ఉంచుకోవటం చేసినట్లయితే ఈరోజు ధనుసు రాశి వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా విశేషమైనటువంటి లాభం కలిగే సూచనలు ఉన్నాయి. తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. కుటుంబ కలహాలు తొలగిపోతాయి. ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకుంటారు. అన్ని రకాలుగా శుభ ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృధా భ్రమణములు కనిపిస్తున్నాయి. అంటే అనవసరంగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కాబట్టి కుంభరాశి వాళ్ళు అత్యవసరమైతేనే ముఖ్యమైన ప్రయాణాలు చేయటం మంచిది. అలాగే ధనం అనేటటువంటిది కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు అభీష్ట కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ప్రతి పనిలో కూడా మంచి అనుకూలతలు కలుగుతాయి. విశేషంగా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా చక్కటి సానుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశి. ఈ సందర్భంగా ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించి పని మీద బయటికి వెళ్ళాలి. ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రం 21 సార్లు పఠించడం, వీలైతే నవగ్రహాలయంలో శని విగ్రహానికి తైలాభిషేకం అంటే నువ్వుల నూనె పోసి అభిషేకం చేసుకోవటం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలా చేయలేకపోయినా ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్ర జపం విశేషమైన శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో కష్టపడి పనిచేసే వాళ్ళకి కాఫీ, టీ మీ ధనంతో ఇప్పిస్తే చాలా మంచిది. శ్రామికులకు సహాయం చేస్తే చాలా మంచిది. శనిహోర ఉన్న సమయంలో ఇంటికి సంబంధించిన మరమ్మతులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శనిహోర ఉన్న సమయంలో ప్రధానంగా భూమికి సంబంధించిన వ్యవహారాలు నిర్వహిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు.
మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు మీ దినఫలం తెలుసుకోవాలంటే, ద్వాదశ రాశుల రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే, యోగాన్ని బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలంటే, హోరాకాలంలో చేయాల్సిన పనుల గురించి తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.